కందుకూరు నియోజకవర్గంలో గనక రాజకీయ పరిస్థితులను గనక గమనించినట్లయితే వైసీపీ తరపు నుంచి కూడా బుర్రా మధుసూదన్ యాదవ్ బరిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఇంటూరు నాగేశ్వరరావు ఇక్కడ పోటీ చేసిన సందర్భాలు మనం చూసాం. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మైదర్ రెడ్డి తోటి కూడా ఇక్కడ బుర్రా మధుసూదన్ అంతకుముందు కనిగిరి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. వైసీపీ కూడా కొన్ని ఎమ్మెల్యేలకు స్థానచలనం కలిగించి కూడా అక్కడ వారికి కుల ప్రాతిపదికన సీట్లు కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా యాదవ్ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ కూడా కనిగిరి నియోజకవర్గం, కందుకూరు నియోజకవర్గం కూడా 2 సీట్లు యాదవులకు వైసీపీ కట్టబెట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఆయన కందుకూరులో కూడా ఆయన పోటీ చేయడం జరిగింది. ఈయన కందుకూరు వచ్చిన దగ్గర నుంచి కూడా దాదాపుగా ఆదిలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినాయి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే తనకు సీటు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మైదర్ రెడ్డి తనకు సీటు రాకపోవడంతో కొంత విభేదించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఎమ్మెల్సీ సీటు కేటాయిస్తానని భరోసా కల్పించడంతో ఆయన మద్దతుతో కూడా బుర్రా మధుసూదన్ యాదవ్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా తన ప్రచారంలో దూసుకుపోయినటువంటి సందర్భాలు మనం చూసాం. సో పోల్ మేనేజ్మెంట్లో కూడా బుర్రా మధుసూదన్ యాదవ్ సక్సెస్ అయ్యాడని కూడా కొంతమంది కందుకూరులో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి సందర్భాలు. అయితే ఇక్కడ ఇంటూరి నాగేశ్వరరావు, ఇంటూరు రాజేష్ వీరిరువురు కూడా బంధువులైనప్పటికీ కూడా వీరిరువురు ఒకరితో ఒకరు విభేదించి ఇంటూరు రాజేష్ అయితే ఇంటూరు నాగేశ్వరరావుతో విభేదించి పోల్ మేనేజ్మెంట్ అంటే మనకి ఎన్నికలు ఇంటూరు నాగేశ్వరరావుకు తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించినప్పటికీ కూడా ఇంటూరు రాజేష్ తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని కూడా దాదాపుగా కొన్ని గ్రామాల్లో పర్యటించి కూడా తన మద్దతు తనకు ఇవ్వాలని చెప్పి కూడా ప్రజల మద్దతు తనకు ఇవ్వాలని చెప్పి కూడా ఇంటూరు నాగేశ్వరరావును ఓడించేందుకు అధిష్టానం చూపు తన వైపు తిప్పేందుకు ఇక్కడ ఉన్నటువంటి దివిశ్రీరామ్తో కలిసి కూడా ఆయన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధిష్టానం కొంతమంది పెద్దలందరూ కూడా చొరవ చూపి ఇక్కడ ఇంటూరు నాగేశ్వరరావును రాజేష్ను ఒక చోట కూర్చోబెట్టి వారి మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలను కూడా తొలగించి ప్రణాళికలు రచించడం జరిగింది. వీరు ఇది కూడా దాదాపుగా ఎన్నికల ముందు ఒక 10 రోజుల ముందే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరి ఇంటూరు నాగేశ్వరరావు, ఇంటూరు రాజేష్ కలయిక వారికి మంచి చేకూరుతుందా, చెడు చేకూరుతుందా అనేది కూడా రాజకీయ విశ్లేషకులు అయితే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి అని కూడా చెబుతారు. ఎందుకంటే అధిష్టానం ఇంటూరు నాగేశ్వరరావు సీటు కేటాయించినప్పుడు అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్షిప్, సెకండ్ లీడర్షిప్తో కనుక ఈయన ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఆయన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే విషయంలో కూడా తనతో పాటు వీళ్ళందరినీ తీసుకెళ్లి ఇది కనుక చేసుకున్నట్లయితే ఇంటూరు నాగేశ్వరరావు సక్సెస్ అవ్వడానికి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కూడా కొంత మేలు చేకూర్చేదని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఇంటూరికి ఇంటిలోని ఇంటిపోటు ఉండటంతో కొంత మేలుకర పరిస్థితులు రానప్పటికీ కూడా ఆయన ప్రచారంలో కొంత స్పీడ్ పెంచినప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితులు ఆయనకి విజయాన్ని అందిస్తాయా, లేకపోతే బుర్రా మధుసూదన్ యాదవ్ అక్కడ అనూహ్యంగా విజయ దుందుబి మోగిస్తాడా? మరికొన్ని రోజుల్లో కూడా మనకి దాదాపుగా 6-7 రోజుల్లో కూడా ఇక మనకు ఎన్నికల ఫలితాలు వస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరిలో ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలని కూడా కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.